1917వ సంవత్సరంలో లయన్ మెల్విన్ జోన్స్ స్థాపించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నందు సభ్యుడిగా సేవలందిస్తూ సాటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మేము సైతం అంటూ ప్రతి ఒక్కరికి ఆపన్న హస్తమందిస్తోన్న ప్రతి మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు. Developing at the rate of about a club a day, you'll find them in some phase of activity for the community, state and nation. వి సర్వ్ అనే మహానినాదంతో మేం సేవ చేస్తాం అనే ధ్యేయంతో ప్రతి సందర్భంలో వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ లయన్ అంటూ ప్రతిస్పందిస్తూ 108 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 109వ వసంతంలోకి అడుగు పెడుతోన్న ఈ శుభ పర్వదినంలో భారతదేశ లయన్స్ సేవా యజ్ఞంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి మన జిల్లాలోని పెద్దల ఆశీస్సులతో లయన్ మిత్రుల అచంచలమైన అభిమానంతో డిస్ట్రిక్ట్ 316D గవర్నర్గా గౌరవనీయులు లయన్ NVVSV ప్రసాద్ గారు ఎన్నిక కావడం అభినందనీయం. పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమండ్రిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తాను. అక్కడి మర్యాదలు ఆప్యాయతలతో పెరిగిన నా బాల్యం 5 సంవత్సరాల వయస్సులో కృష్ణానదీ తీరంలోని విజయవాడకు రావటం జరిగింది. రామకృష్ణ సమితి వారి వివేకానంద సెంటినరీ హై స్కూల్లో క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం చేశాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను SRR కాలేజీలోను, డిగ్రీ లయోలా కాలేజీలోనూ చదివి తరువాత నాగార్జున యూనివర్సిటీ ద్వారా BEd చేయటం జరిగింది. 1987లో మధురానగర్లో గౌతమ విద్యానికేతన్ పేరుతో తెలుగు మీడియం స్కూల్ ప్రారంభించాను. 1992లో గౌతమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించి ఎంతోమంది పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో విద్యను అందించడం నాకెంతో సంతోషాన్ని అందించేది. నేను చదివించిన విద్యార్థులు ఈరోజు కూడా మంచి ఉద్యోగాల్లో ఉండి ఇప్పటికీ నన్ను మర్చిపోకుండా పలకరించడం ఒక ఉపాధ్యాయుడిగా ఎంతో సంతృప్తినిచ్చింది. నా పేరు కిరణ్. నేను 4 సంవత్సరాల క్రితం NTR విదేశీ విద్యా పథకం కింద నేను MBBS చదువుకుంటే కజకిస్తాన్కి వెళ్ళాను. రద్దు చేయడంతో ఆ పథకాన్ని నేను ఇండియా తిరిగి వచ్చేసాను. ఇంతలో మా నాన్నగారు కూడా చనిపోవడంతో ఎటువంటి ఆదాయం లేక ఉండిపోయాము. అప్పుడు మేము ప్రసాద్ గారిని వచ్చి కలవడంతో సార్ ఇలాగా మాకు సంవత్సరానికి 50,000 ఇస్తానని భరోసా ఇవ్వడంతో ఇక్కడ NRI ఆగిరిపల్లిలో ఉన్న NRI కాలేజీలో B.Pharm చదువుకుంటూ జాయిన్ అయ్యింది. బాగా చదువుకొని సార్ పేరు పెట్టాలని చాలా మంది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. పేరు అన్నే శ్రీనివాసరావు. మా అమ్మాయి పేరు అన్నే మృణాలిని. మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మాయి ఇంటర్మీడియట్ నుండి MTech వరకు ప్రసాద్ గారు ఆర్థికంగా సాయం చేసినారు. మా అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుని ఈరోజు అమెరికాలో స్థిరపడింది. మా అందరినీ బాగా చూసుకుంటుంది. మేము అందరం ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకు సహాయం చేసిన ప్రసాద్ గారికి మా కుటుంబం అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నా పేరు కోటేశ్వరరావు. మా అబ్బాయి పై చదువు కోసము ప్రసాద్ గారి వద్దకు వెళితే మరొక 3 స్నేహితులతో కలిసి చదువు పూర్తి అయ్యే వరకు సాయం చేశారు. వారి సహాయంతో చదివి మా అబ్బాయి ఈరోజు మంచి ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో సెటిల్ అయ్యి నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రసాద్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా పేరు KN బాబు. మా అమ్మాయి ప్రియాంక చదువు నిమిత్తం ఆర్థికంగా చాలా సహాయం చేశారు. B.Pharm, M.Pharm పూర్తి చేసి ప్రస్తుతం లండన్లో ఉద్యోగం చేస్తున్నది. నాకు తెలిసిన మట్టుకు ప్రసాద్ గారు చాలామందికి చదువుల నిమిత్తం ఆర్థికంగా చాలా సహాయకారాలు అందించారు. అలాగే భవిష్యత్తులో కూడా లయన్స్ గవర్నర్గా మరింత మందికి చదువుల నిమిత్తం ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భగవంతుడు కూడా ఆయనకి సహకారాలు అందించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. నాకు ఎంతో సంతోషాన్నిచ్చే అంశాలలో నాకు జన్మనిచ్చిన నా మాతృమూర్తితో కొంత సమయం గడపటం, స్కూలు పిల్లలతో మాట్లాడడం, వారితో ఎక్కువ సమయం గడపడం, వారు మంచి విధానంలో నడిచే విధంగా ప్రోత్సహించడం నాకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఈనాడు నేను లైనిజంలో ఒక నాయకుడిగా గుర్తింపు పొందడానికి నా సహధర్మచారిణి లక్ష్మీ ప్రసన్న
పూర్తి సహాయ సహకారాలు అందించిన తీరు మరోలేనిది. గత 25 సంవత్సరాలుగా సమాజ సేవ కోసం లైనిజం వైపు నా ప్రయాణం ప్రారంభించి ఎంతోమంది పేదవారికి సేవ చేసే అదృష్టం ఈ లైనిజం ద్వారా నాకు కలిగింది. ఎంతోమంది మిత్రులను సంపాదించుకోవడం నా అదృష్టం. ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చిన ఈ లయన్స్ సేవా సంస్థకు నా వంతు సేవలను అందించాలనే సంకల్పంతో 2026-27 సంవత్సరానికి జిల్లా గవర్నర్గా ఎన్నిక కాబడి మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ ముందుకు వచ్చాను. మీ ఆశీస్సులు అందించగలరని కోరుతున్నాను. లాంగ్ లివ్ లైనిజం. ఆయన దృష్టిలో సేవకు సాహసం తోడైతే మార్పు అనేది ఒక అద్భుతం. మన ప్రతి చిన్న అడుగు సమాజంలో ఒక పెద్ద ప్రభావాన్ని చూపాలనే లక్ష్యంతో స్మాల్ యాక్ట్స్ బిగ్ ఇంపాక్ట్ స్లోగన్ గా మన ముందుంచారు మన గవర్నర్ లయన్ ఎన్వివిఎస్వి ప్రసాద్ గారు. మన జిల్లా గవర్నర్ లయన్ ఎన్వివిఎస్వి ప్రసాద్ గారు 2026-27 సంవత్సరానికి గాను చేపట్టబోయే కార్యక్రమాలు లయన్స్ డిస్ట్రిక్ట్ 316D సేవా కార్యాచరణ ప్రణాళిక, విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. మన లయనిజం ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రభావవంతంగా ఉండాలి అనే లక్ష్యంతో ప్రతి క్లబ్ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్లోబల్ కాజెస్ స్ఫూర్తితో మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు మన గవర్నర్ లయన్ ఎన్వివిఎస్వి ప్రసాద్ గారు. రిలీవింగ్ హంగర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల పేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ, రెడీ ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ. విజన్ కేర్ గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, ఐ స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేయడం. పేదవారికి కంటి ఆపరేషన్ల అవసరాన్ని గుర్తించి లయన్స్ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించడం. ఎన్వైర్మెంట్ పల్లె పచ్చదనం నినాదంతో గ్రామంలో విరివిగా మొక్కలు నాటడం, వాటి రక్షణకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటికి క్లాత్ బ్యాగుల పంపిణీ. డయాబెటీస్ మధుమేహ నియంత్రణ కోసం ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేయడం మరియు మందుల పంపిణీ. పశువైద్య సేవలు గ్రామీణ పాడి రైతుల కోసం పశువైద్య శిబిరాలను నిర్వహించి పశువులకు ఉచితంగా మందులు, టీకాలు ఇప్పించడం. సురక్షిత మంచినీరు, తాగునీటి సౌకర్యం లేని గ్రామాల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం. మరొక ముఖ్యమైన కార్యక్రమం లయన్స్ సంస్థ యొక్క గౌరవాన్ని పెంపొందించేలా లయన్ చిగురుపాటి వరప్రసాద్ గారి స్ఫూర్తితో ఏపీ లయన్స్ సేవా యజ్ఞంలో భాగంగా ప్రతి పల్లెలోనూ లయన్స్ లోగోతో కూడిన సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయడం. జిల్లా వ్యాప్తంగా కనీసం 1000 బెంచీలను ఏర్పాటు చేయాలన్నది గవర్నర్ గారి సంకల్పం. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ మహిళల స్వయం ఉపాధి కోసం శాశ్వత ప్రాతిపదికన వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయడం. ఇందులో కుట్టు శిక్షణ, జూట్ బ్యాగుల తయారీ వంటి అంశాలలో శిక్షణనిచ్చి వారు ఆర్థికంగా ఎదిగేలా తోడ్పడడం. కైండ్నెస్ కార్నివాల్ ప్రమాదాల బారిన పడి కాళ్లను కోల్పోయి జీవనోపాధి కష్టమైన పేద దివ్యాంగులను ఆదుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. లయన్ తటవర్తి దుర్గా మల్లేశ్వరరావు కైండ్నెస్ కార్నివాల్
25 సేవా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ తటవర్తి దుర్గా మల్లేశ్వరరావు గారి పేరిట ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. లక్ష్యం కనీసం 100 మంది పేద దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను ఆర్టిఫిషియల్ లిమ్స్ ని అమర్చి వారికి పునర్జన్మను ప్రసాదించడం. ఉమెన్ సింపోజియం, షీ లీడ్స్. స్త్రీలు గౌరవించబడే చోట వ్యవస్థలు బాగుంటాయి అనే స్ఫూర్తితో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించినట్లే లయన్స్ సంస్థలో కూడా మహిళా శక్తికి సముచిత స్థానం కల్పించాలని గవర్నర్ గారు నిర్ణయించారు. షీ శక్తి లయన్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు మహిళా సభ్యత్వం పెంచడం ద్వారా సంస్థ మనుగడను, సేవా పరిధిని విస్తరించడం. ఈ సంవత్సరం మన జిల్లాలో అత్యధిక సంఖ్యలో మహిళా సభ్యులకు కీలకమైన బాధ్యతలు మరియు పదవులను అప్పగించడం. ఉమెన్ సింపోజియం, షీ లీడ్స్ పేరుతో జిల్లా స్థాయి సదస్సును నిర్వహించి మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. ప్రత్యేక రాయితీలు, కొత్త మహిళా క్లబ్బుల ఏర్పాటుకు మరియు మహిళా సభ్యత్వ నమోదుకు ప్రత్యేక రాయితీలు. కార్యాచరణ, మహిళల నేతృత్వంలోనే అత్యధిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహించడం మరియు వారిని సేవాపథంలో ముందుంచడం. ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్, యంగ్ మైండ్స్ ఫోరం. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతను సన్మార్గంలో నడిపించడం మన బాధ్యత. ఇందుకోసం యంగ్ మైండ్స్ ఫోరం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను, ఇంపాక్ట్ ట్రైనింగును గవర్నర్ గారు రూపొందించారు. డ్రగ్స్ అవేర్నెస్, యువత వ్యసనాల బారిన పడకుండా అవగాహన సదస్సులు నిర్వహించడం. ట్రాఫిక్ అవేర్నెస్, బాధ్యతాయుతమైన పౌరులుగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడం. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందే మార్గాలను వివరించడం. మెంటల్ హెల్త్ బీయింగ్, ఒత్తిడిని అధిగమించి సానుకూల దృక్పథంతో మెలిగేలా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం. లక్ష్యం, ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా కనీసం కొంతమంది యువతలోనైనా ప్రవర్తన మార్పును, ఆలోచన దృక్పథంలో స్పష్టతను తీసుకురావడమే మన గవర్నర్ గారి ప్రధాన ఉద్దేశం. యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, గ్లోబల్ సర్వీస్ వీక్. గతంలో విశాఖపట్నంలో 40 మంది విదేశీ ప్రతినిధుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన గ్లోబల్ సర్వీస్ వీక్ స్ఫూర్తితో మన డిస్ట్రిక్ట్ 316Dలో కూడా అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని గవర్నర్ గారు సంకల్పించారు. కార్యాచరణ, వారం రోజుల పాటు జిల్లాలోని ప్రతి లయన్స్ సభ్యుడు భాగస్వామి అయ్యేలా సమగ్ర సేవా ప్రణాళిక. లక్ష్యం, వారం మొత్తం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజంలో లయన్స్ సంస్థ యొక్క విశిష్టతను చాటి చెప్పడం. వి సర్వ్ ఫోర్బ్స్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో నిస్వార్థంగా సేవ చేస్తున్న మహనీయులను గుర్తించి గౌరవించుకోవాలనేది గవర్నర్ గారి వినూత్న ఆలోచన. అవార్డుల ప్రదానం, క్షేత్రస్థాయిలో సామాన్య వ్యక్తుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు సమాజం కోసం మంచి పనులు చేస్తున్న వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం. లయన్స్ సేవా పురస్కార్, మన సర్వీస్ ట్రస్ట్ బిల్డింగ్ లో ఈ ప్రముఖులను సన్మానించి వారి సేవా ప్రస్థానాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఫోర్బ్స్ ఆఫ్ ఏపీ పేరుతో గౌరవ పురస్కారాలను అందజేయడం. If you are such a change maker, it's your moment to step forward and share your story. Create your journey of service. Forbes India, We Serve India. Presented by Lions Clubs International. ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్, దసరా ఉత్సవ్ మరియు నూతన సంవత్సర వేడుకలు. సేవతో పాటు సభ్యుల మధ్య ఆత్మీయతను, ఉత్సాహాన్ని పెంపొందించడానికి వినోద కార్యక్రమాలకు గవర్నర్ గారు ప్రాధాన్యతనిచ్చారు. దసరా ఉత్సవ్ మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించడం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, నూతన సంవత్సర వేడుకల్లో జిల్లాలోని ప్రతి లయన్స్ సభ్యుడు తన కుటుంబ సమేతంగా పాల్గొని ఆహ్లాదకరమైన వాతావరణంలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకునేలా ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేయడం. జోన్ చైర్పర్సన్స్ గార్డెన్ పార్టీ. ఈ సేవా సంవత్సరంలో ఒక నూతన సంప్రదాయానికి గవర్నర్ గారు శ్రీకారం చుట్టబోతున్నారు. సాధారణంగా విడివిడిగా జరిగే సోషల్ మీటింగ్స్ కాకుండా
ఒకే వేదికపై అందరినీ కలపాలనేదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. సమన్వయం. జిల్లాలోని 18 మంది జోన్ చైర్పర్సన్లందరూ కలిసి ఒకే వేదికపై ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జోన్ సోషల్. జిల్లాలోని లయన్స్ సభ్యులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేలా ఒక భారీ గార్డెన్ పార్టీ లేదా జోన్ సోషల్ నిర్వహించబడుతుంది. లక్ష్యం సభ్యుల మధ్య ఆత్మీయతను పెంచడం, పరస్పర పరిచయాలు మరియు ఐక్యతను పెంపొందించడం. లీడర్షిప్ సెమినార్. లయనిజం అంటే కేవలం సేవ మాత్రమే కాదు, రేపటి సమాజం కోసం సమర్థవంతమైన నాయకులను తయారు చేయడం కూడా. ఈ లక్ష్యంతోనే మన GLT గ్లోబల్ లీడర్షిప్ టీం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. శిక్షణా లక్ష్యం. ఈ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా కనీసం 30 మంది ప్రతిభావంతులైన సభ్యులను గుర్తించి వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడం. అవగాహన కార్యక్రమం. లయనిజం యొక్క సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం మరియు నాయకత్వ బాధ్యతలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం. భవిష్యత్తు నాయకత్వం. జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించి సంస్థను ముందుకు నడిపే సమర్థవంతమైన నాయకత్వాన్ని సిద్ధం చేయడం. CLLI క్లబ్ లెవెల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్. DLLI డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్. ELLI ఎమర్జింగ్ లయన్ లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్. KYC నో యువర్ కాన్స్టిట్యూషన్. ఈ 4 ఇన్స్టిట్యూషన్లను కండక్ట్ చేసి 30 మంది నాయకులను ఈ జిల్లాకందించాలని ఆలోచన. లీడర్షిప్ అండ్ ట్రావెల్ 2026-27. లయన్స్ సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేలా గవర్నర్ గారు ఈ క్రింది అద్భుతమైన యాత్రలను ప్రతిపాదించారు. స్వదేశీ యాత్ర, ఆధ్యాత్మిక మరియు నాయకత్వ శిక్షణ. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూనే వృత్తిపరమైన నాయకత్వ మెలకువలు నేర్చుకునేందుకు ఈ యాత్ర ఒక చక్కని వేదిక. సందర్శించే ప్రదేశాలు అరుణాచలం మరియు వెల్లూరు గోల్డెన్ టెంపుల్. శిక్షణా వేదిక చింతాని జోలార్పేట్ లోని అత్యంత విలాసవంతమైన AR తంగకోటయం రిసార్ట్స్ లో నాయకత్వ శిక్షణా సదస్సు నిర్వహణ. మనకు సుపరిచితులైన అతిథి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ద్వారా ఈ యాత్ర సురక్షితంగా నిర్వహించబడుతుంది. ప్యాకేజ్ ధర కేవలం 23,000 రూపాయలు మాత్రమే. ఆగస్టు నెల ఆఖరి వారంలో కనీసం 200 మంది లయన్స్ మిత్రులు పాల్గొనేలా ప్రణాళిక. అంతర్జాతీయ యాత్ర అవుట్ ఆఫ్ ఇండియా మలేషియా. సంక్రాంతి సెలవులను పురస్కరించుకొని అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ శిక్షణను పెంపొందించేందుకు గవర్నర్ గారు ఈ విదేశీ యాత్రను ప్రతిపాదించారు. మలేషియాలోని అద్భుతమైన నగరాలు కౌలాలంపూర్, వినోద కేంద్రం జెంటింగ్ హైలాండ్స్ మరియు ప్రకృతి రమణీయత గల లాంకవై దీవులు. జనవరి నెలలో సంక్రాంతి సెలవుల సందర్భంగా ఈ యాత్ర నిర్వహించబడుతుంది. హోర్డింగ్స్ అండ్ మార్కెటింగ్. మన లయన్స్ సేవా సంస్థ ప్రారంభించి 108 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ మన కృష్ణా జిల్లా, NTR జిల్లాల్లో 3,200 మంది మాత్రమే సభ్యులుగా ఉండడం, మనం చేసే సేవా కార్యక్రమాలు నలుగురికి తెలిసినప్పుడు మాత్రమే ఈ లయనిజం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో మనం చేసే మంచి పనుల గురించి అవగాహన కల్పిస్తూ బ్లడ్ డొనేషన్ గురించి, అవయవ దానం గురించి, మనకున్న ఐ హాస్పిటల్స్ గురించి, మన కృష్ణా జిల్లాలో NTR జిల్లాలు చుట్టూ ఉన్న ప్రధాన ప్రదేశాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సంకల్పం.
మన జిల్లా గవర్నర్ లయన్ ఎన్వివిఎస్వి ప్రసాద్ గారి సమర్థవంతమైన సారథ్యంలో 2026-27 సంవత్సరంలో మన సేవా కార్యక్రమాలు గ్రామీణ పురోగతికి బాటలు వేయనున్నాయి. విద్య, వైద్యం మరియు సామాజిక అవగాహనే లక్ష్యంగా ప్రతి పల్లెలోనూ లయనిజం స్ఫూర్తిని నింపుదాం. మనం చేసే చిన్న సాయం ఒక గ్రామం గర్వించే గొప్ప మార్పుకు నాంది కావాలి. స్మాల్ యాక్ట్స్, బిగ్ ఇంపాక్ట్. లాంగ్ లివ్ లయనిజం. ధన్యవాదాలు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. పెదవి ప్రమిద నిలపని